జనవరి 22న బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురామ్ను గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కాసాల అరుణ్ పేర్కొన్నారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఉద్యమం ఆపేలా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం యోజన విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి పరశురాం, జిల్లా కార్యదర్శులు మారవేరి మల్లేశం, ఎడ్ల నరేందర్, బీసీ విద్యార్థి విభాగం సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాసాల అరుణ్ కుమార్, అర్బన్ మండల ఉపాధ్యక్షులు సూరరాము, మండల కార్యదర్శి సామల రమేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మారలేని మహేష్ యాదవ్, రుద్రవరం గ్రామాధ్యక్షులు మొగులోజి నర్సయ్య, మారపల్లి గ్రామాధ్యక్షులు కృష్ణ, రుద్రవరం గ్రామ ప్రధాన కార్యదర్శి నడిగొడ్ల రజనీకాంత్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం వేములవాడ అర్బన్ మండల పక్షాన మొన్న 22వ తారీఖు నాడు మా బీసీ జాతీయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం గారిని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నిన్ను చంపుతాం, నీ ఊరు బీరప్ప పండుగ నాడు నీ కుటుంబాన్ని చంపుతాం అని చెప్పి బెదిరించడం పట్ల మేము అర్బన్ మండల పక్షాన జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీ హక్కుల కోసం ఇంత పోరాటం చేస్తుంటే బీసీలకు తగిన న్యాయం కావాలి అని చెప్పి మేకల పరశురాం ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తే ఈ బెదిరింపు కాల్ చేసి బెదిరించడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే మేము ఊపమని, అలాగే మొన్నటి రోజున ఎస్పీ గారికి సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కటే కోరుతున్నాం, అటువంటి వ్యక్తులను వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి పరశురాం గారికి, జిల్లా కార్యదర్శులు మల్లేశన్న, నరేందర్ అన్న గారికి, మండల కార్యదర్శి రమేష్ గారికి, ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు మొగులోజి నర్సయ్య గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ.